ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి ఒక నూతనమైన వాగ్దానము, అది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మరి 6వ అధ్యాయము 11వ లేఖనమును మనం చదువుకుందాం. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ లోకంలో మనం నీతిని, భక్తిని, విశ్వాసమును, మరి ప్రేమను, ఓర్పును, సాత్వికమును, వీటి యందు మనము ఈ దినము నుండి అయినా ప్రయాసపడదామా? ఒక్కసారి ఆలోచించాలి. ఇట్టి వాటి మీద మనము ఆశపడి ప్రయాసపడి జీవించినట్లయితే ఇది ప్రభువుకు మాదిరికరమైన జీవితం. ఇట్టి క్రీస్తుకు మాదిరికరమైన జీవితాన్ని క్రీస్తు యేసు వారు కోరుతున్నారు. క్రీస్తు యేసు ప్రభువులు వారు కోరుతున్నటువంటి ఇట్టి వాటికి మనము లోబడి ఈనాటి నుండి అయినను జీవిస్తాము అనుకుంటే, ప్రతి ఒక్కరము కూడా వీటన్నిటికీ తలయొగ్గి జీవించాలి. అంటే ప్రభువుకు మాదిరికరంగా, మరి ఆయనకు ఎంత తగ్గింపుగా ఈ లోకంలో జీవించాడు, ఎన్నిటిని ఓర్చుకొని మనల్ని ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. మరి ఈనాటి నుండి అలా జీవిస్తామనుకుంటే అందరం కూడా తలలు మోచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పాదములకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు. అవును ప్రభువా, మీరు నీతిని ఏనాడు విడిచిపెట్టలేదు. భక్తి భావము చేతను, విశ్వాసము చేతను, మరి అలాగే ప్రేమను చేతను ఆయన అనేకమైనటువంటి లోక మనుషుల చేత, లోక మనుషుల యొక్క కాఠిన్యము చేత హింసింపబడినను ఓర్పును వహించి సాత్వికము చేత ఈ లోకములో నీవు ప్రేమించిన, నీవు మెచ్చిన, నీ పిలుపును మన్నించిన జనుల కొరకు జీవించావు. ఇట్టి సాత్వికమైనటువంటి గుణగణములను ఈ ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలు అడుకుంటూ, అందులో నన్ను కూడా చేర్చుకోమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామములో నీ పాదముల దగ్గర అతిగాను మిక్కిలిగాను తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.